మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని నాగరాజు కాలనీలో సిఐ హసన్ సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటిని సోదాలు చేసిన పోలీసులు అనుమతి పత్రాలు లేని 40 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ హసన్ కాలనీ ప్రజలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. బైకులు ఉన్న ప్రతి ఒక్కరూ లైసెన్స్ తో పాటు వాటికి సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలంటూ తెలిపారు. అదేవిధంగా మైనర్ పిల్లలకు బైకులు ఇవ్వొద్దంటూ సూచించారు. కాలనీలోని వారందరూ ఐక్యతతో కలిసిమెలిసి ఉండాలి అంటూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వారికి హితబోధ చేశారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి ఎవరికి బ్యాంకులకు సంబంధించిన ఓటీపీలు తెలపవద్దని, పొరపాటున ఇచ్చారో మీ అకౌంట్లోని డబ్బులన్నీ కేటుగాళ్లు లాగేసుకుంటారని సిఐ హాసన్ కాలనీ వాసులను హెచ్చరించారు. తర్వాత వెహికల్ కండిషన్ చూసుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మందు తాగి డ్రైవ్ చేయకూడదు. మందు తాగి డ్రైవ్ చేసినా, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినా ఇవి మేజర్ క్రైమ్స్. ఈ రెండింటికి పెద్ద శిక్షలు ఉంటాయి. తర్వాత మైనర్లు, చిన్న చిన్న పిల్లలకి అసలు వెహికల్స్ ఇవ్వకూడదు. వాళ్ళ వయసు ఉంటుంది, ఆ వయసు తర్వాత మనకి లైసెన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్ ప్రకారం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అర్థమైందా? మేము చెక్ చేసినప్పుడు మేము ఈ నారాజు కాలనీ సార్, ఇవేమి మేము చిన్న చిన్న పనులు ఇవన్నీ చెప్పకూడదు. అలా చెప్పకూడదు అనే మేము ఈ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టేది. మీరు ప్రాపర్గా రికార్డు ఉంటే రోడ్డు మీద రావాలి. లేదు చూపించలేకపోతే ఫైన్ ఇంపోజ్ అవుతుంది. లేకపోతే అవసరమైతే బండి కూడా సీజ్ చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి గమనిస్తే సైబర్ క్రైమ్ ఇప్పుడు బాగా హెవీగా లింక్ పోయింది మీ అకౌంట్కి. మీరు చెప్పకపోతే మీరు ఏదో పని చేస్తుంటే ఏదో ఊళ్ళో ఉంటారు. మీరు ఎవరో నిజంగా బ్యాంక్ కూడా అనుకోండి, మీరు వచ్చిన నెంబర్ అలా చెప్పేస్తారు. చెప్పారంటే వెంటనే మీ అకౌంట్లో ఎన్ని లక్షలు అయితే డబ్బులు ఉంటాయి అన్ని లక్షలు జీరో అయిపోతాయి. మనకు ఒక మంచి అమౌంట్ వచ్చింది, ఇంకా మీతో పనే ఉంది, ఆ నెంబర్తో పనే ఉంది చెప్పండి, తీసేస్తారు. మనం ట్రేస్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. మన యొక్క ఫ్యామిలీ కేర్ కానీ మన కేర్ కానీ పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. అంటే ఇవన్నీ ఉండాలా? ఇవన్నీ కూడా తెలియక కొన్ని ఓటీపీలు చెప్పడం, కొంత ఇవన్నీ కదా యాప్స్. మనం ఫోన్ ఓపెన్ చేస్తే యూట్యూబ్కి వెళ్తే రకరకాల లింక్స్ వస్తూ ఉంటాయి. స్కూల్స్ చిన్న చిన్న పిల్లలు పొద్దున్నే చూస్తే మనం మంత్రి మీద కూర్చొని వస్తున్నాం మొదలు పెట్టారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.